హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే ఎలాంటి ఛానల్ 2023 సంవత్సరంలో పెట్టాలి, ఎటువంటి ఛానల్ పెడితే మన యొక్క వీడియోస్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి, మనం తొందరగా మన యొక్క మానిటైజేషన్ లెవెల్కి రీచ్ అవుతాము అనేటటువంటి టాపిక్ పైన అయితే ఈరోజు ఈ యొక్క వీడియోలో అయితే మనం చర్చించుకుందాం. మొదటగా వచ్చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి ఛానల్ పెట్టాలి. ఫస్ట్ థింకింగ్ యూట్యూబర్ ఏం చేయాలంటే, యూట్యూబర్ సమాజంలో నడుస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిగణలోకి తీసుకున్న తర్వాత మనము పెట్టేటటువంటి వీడియోస్ కానీ పెట్టేటటువంటి కంటెంట్ ఉన్నటువంటి ఛానల్ కానీ వీటికి సంబంధించి ఛానల్ పేరు ఇవన్నీ కూడా ముందుగానే సెలెక్ట్ చేసుకొని ఆ కంటెంట్ ఏ విధంగా ఉండాలి అంటే మనం పెట్టేది ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా ఉండాలి. మనము పెట్టుకున్నటువంటి ఛానల్కి కంటెంట్కి సూటబుల్ నేమ్ ఉండాలి. ఇది ఒకటి టాపిక్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలామందికి ఉన్నటువంటి డౌట్స్లో వచ్చేసి ఇది కూడా ఒక డౌట్, ఎటువంటి ఛానల్ పెట్టాలి 2023 సంవత్సరంలో మాకు తెలియదు, సో కొద్దిగా మాకు అవగాహన ఇవ్వండి యూట్యూబ్ ద్వారా అడుగుతున్నటువంటి వ్యక్తుల్లో వచ్చేసి చాలామంది ఉన్నారు. సో అటువంటి వారి కోసం అయితే ఈ యొక్క చిన్న వీడియో చేస్తున్నాం. మీకు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 2022లో ఎక్కువ ట్రెండింగ్లోకి వచ్చిన వీడియోస్లో ఎక్కువ ట్రెండింగ్లోకి వచ్చిన ఛానల్స్లో వచ్చేసి ఫస్ట్ పాయింట్లో నిలిచిండేది కుకింగ్ ఛానల్స్కి వచ్చేసి 2022 సంవత్సరంలో ఎక్కువ అధిక మొత్తంలో రెవెన్యూ వచ్చింది, ప్లస్ అధిక మొత్తంలో సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ కుకింగ్ ఛానల్స్కి అయితే చాలా ఎక్కువ చేస్తాయి. సో ఇదొక పాయింట్ 2022 సంవత్సరంలో. బట్ 2023 జూలై 19th వరకు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయింది కుకింగ్ ఛానల్స్కి. సో నా యొక్క అడ్వైజ్ ఏమంటే, మనకు ట్రెండింగ్లో ఉన్నటువంటి వీడియోస్ను మాత్రమే మనం చేయడం ద్వారా కొంచెం బెటర్గా మనము ఫీల్ అవుతాం. ఎందుకంటే ట్రెండింగ్లో ఉండేటటువంటి వీడియోస్ని ఎగ్జాక్ట్లీగా ప్రేక్షకులు చూస్తారు, వాళ్ళకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీ యొక్క వీడియోస్ని చూడడానికి అలవాటు పడతారు. మీ యొక్క వీడియోస్ చూడడానికి వాళ్ళు అలవాటు పడినప్పుడు మీకు ఆటోమేటిక్గా వ్యూస్ వస్తాయి, ప్లస్ వాచ్ టైం కూడా వస్తుంది. సో ఇది ఒక టాపిక్, ఓకేనా. సెకండ్ వచ్చేసి ఆర్ట్ అంటే బొమ్మలు వేయటం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాన్యువల్ బొమ్మలు వేస్తున్నారు. సో అటువంటి ఛానల్స్కు మంచి గిరాకీ ఉంది. సో మీకున్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకురండి. మీ యొక్క ఓన్ టాలెంట్ బయటకు తీసుకొని రావడం వలన మీరైతే ఈజీగా తొందరగా సక్సెస్ అయితే ఈజీగా పొందగలుగుతారు గైస్. ఇదొక మార్గము. అదేవిధంగా మూడో ఛానల్ వచ్చేసి స్టోరీస్ రైటింగ్. ఇది వచ్చేసి చాలా మంచి కాన్సెప్ట్. చాలామంది యూట్యూబర్స్కి వచ్చేసి ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ చాలా రన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఏ విధంగా స్టోరీస్ రాయాలి, ఆ స్టోరీస్కు తగినటువంటి విధంగా మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, ఆ ఎడిట్ చేసుకున్నటువంటి స్టోరీస్కి మనం పెట్టేటటువంటి ఆ ఎడిటింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా ప్రేక్షకుల మనస్సుని దోచుకునేలాగా ఉండాలి. సో ఇటువంటి కాన్సెప్ట్ పైన చాలామందికి అయితే తెలియదు. సో నేనేం చెప్తున్నానంటే, ఇటువంటివి ఓన్ టాలెంట్ ఉన్నటువంటి ఛానల్స్ పెట్టండి. ఓన్ టాలెంట్ ఉండేటటువంటి ఛానల్స్ ఏవి పెట్టినా కూడా ఈరోజు కాకపోయినా మీరు నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్లో అయినా కూడా సక్సెస్ అయితే పొందుతారు గైస్. ఇదొక మూడో పాయింట్. నాలుగో పాయింట్ వచ్చేసి పని. వెరీ ఇంపార్టెంట్ ఛానల్ ఇది. పని, మీరు చేసేటటువంటి పని ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ మేస్త్రి పని అనుకోండి, ఇల్లు కట్టే మేస్త్రి పని, వంట చేసే కుకింగ్ పని, టైలర్ పని, నెక్స్ట్ దర్జీ పని, నెక్స్ట్ ఏ పనైనా చేయండి, మెకానిక్ పని, డ్రైవర్ పని, ఏ పని చేయండి. ఆ పనినే మీరు చేసేటటువంటి డైలీ రొటీన్ పనినే మీరు వీడియోస్ తీసి మీ యొక్క సపరేట్ ఛానల్ ఒకటి రన్ చేసి మీ యొక్క పనినే మీరు చేసే పనినే రియాలిటీగా మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయండి. తప్పకుండా కూడా సక్సెస్ సాధిస్తారు. ఇలా సక్సెస్ సాధించేటటువంటి యూట్యూబర్స్ చాలా మటుకు ఉన్నారు. సో నేను చెప్పేటటువంటి 4వ ఛానల్ అయితే ఇది వెరీ పవర్ఫుల్ ఛానల్ అని నేను చెప్పగలుగుతున్నాను. దీన్ని నమ్మి ఎవరైతే ఛానల్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళైతే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి స్క్రిప్ట్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. స్క్రిప్ట్స్ ఏ విధంగా రాస్తారు అని. స్క్రిప్ట్స్ రాయడం వలన మనకు మేధాశక్తి ఎక్కువ పెరుగుతుంది, ప్లస్ మనలో క్రియేటివిటీ ఎక్కువగా అలవాటు అవుతుంది. మనం సినిమాలకు కథలు రాయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా ఛానల్స్ అయితే మీరు ఈ 5 ఛానల్స్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో విన్నర్ అయితే మీరే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. సో ఈ విధంగా రన్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్స్ని. గైస్ ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.